బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. గజాననం భూత గణాతిసేవితం కపిత్త జంభూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. జూన్ మాసంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో మనకు 15 రోజులు అధిక జ్యేష్ఠమాసం, నిజ జ్యేష్ఠమాసం అని చెప్పేసి ఇట్లా 2 రకాలుగా వస్తూ ఉన్నాయి మనకి ఈ యొక్క మాసంలో. మరి యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఒక రకంగా చూస్తూ ఉంటే గురువు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నాడు. జూన్ 1వ తేదీ నుండి వీరికి గురువు 2వ స్థానంలో రావడం, తర్వాత వీరికి శని భగవానుడు 10వ స్థానంలో, రాహు కేతు మిశ్రమ ఫలితాలు ఇస్తూ వీరి యొక్క గ్రహచార స్థితిని గమనించినప్పుడు మిథున రాశి వారికి ఈ మాసంలో శరీర బాధ కొంత ఎక్కువగా కనబడుతూ ఉంది. మరి శరీర బాధ అంటే అనుకోనటువంటి బాధలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ వేడికి ఏదైతే ఉంటుందో ఉష్ణానికి సంబంధించినటువంటి వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారికి మనోవిచారం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎవరైతే వీరి యొక్క సంతానం ఉంటారో వీరి యొక్క సంతానం అభివృద్ధి వైపు వెళ్తుంది అని అనుకుంటారు. కానీ అనుకోనటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనల ద్వారా వీరికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అకాల భోజనాలు చేస్తూ ఉంటారు. అకాల భోజనాలతోటి వీరికి మరి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత బంధుమిత్రుల పరివారాలతో కొంత కలహకారమైనటువంటి వాతావరణం, అంటే చిన్న చిన్న వాటికే ఒకరికొకరు పోట్లాటలు పెట్టుకోవడం, తర్వాత ఆ కలహాలనేటివి బాగా కరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 1వ వారం రోగబాధ, తర్వాత బంధు విరోధం, ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ వారం నుండి గమనించినప్పుడు వీరికి మంచి గురుస్థానం మారుతూ ఉంది కాబట్టి వీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలలో అనేకమైనటువంటి లాభాలు రావడం, దానితో పాటు మరి వ్యవసాయదారులకు చక్కని పంటలు, దానికి తగ్గట్టు ఫలితాలు రావడం, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు రావడం, తర్వాత టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, కళా సాహిత్య మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ జూన్ 2వ వారం నుండి అధికమైనటువంటి మరి లాభంతో పాటు వీరికి సమాజంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు గురు పరిస్థితి మారుతూ ఉంది కాబట్టి అనుకోనటువంటి పదవులు వచ్చే అవకాశం, మరి ఊహించనటువంటి పదవులు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం కూడా మిథున రాశి వారికి కనబడుతూ ఉంది. అయితే వీరికి 3వ వారం గమనించినప్పుడు సౌఖ్యమైనటువంటి జీవితం, ఆరోగ్య వృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వస్త్రలాభం వీరికి లభించే విధంగా ఉంది. 4వ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అనుకోనటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలతో ఈ పనులు చేయడంతో కొంతవరకు మరి ప్రమాద పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుంది. సర్వత్రా వ్యతిరేక ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మరి ఏదైతే పెట్టుబడి పెడుతూ ఉన్నారో ఆ పెట్టుబడికి సరి అయినటువంటి లాభం రాకుండా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అయితే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వీరు ముఖ్యంగా ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా వీరు మరి లయకారుడైనటువంటి శివునికి మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం వీళ్ళకు ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. జూన్ 1వ తేదీ మిథున రాశి నుండి గురువు యొక్క మార్పు కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి గురువు మిథున రాశి వారికి 5 మాసాల అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాడు. మరి 5 మాసాలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 మాసాలలో వీరికి కుటుంబ సౌఖ్యం లభించబోతూ ఉంది. అదేవిధంగా
కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. కాబట్టి గత కొద్ది రోజులుగా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి అనవసరమైనటువంటి సమస్యలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంత ఇప్పుడు రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో అపనిందలు ఉండే, కానీ అవన్నీ కూడా జూన్ 1వ తేదీ నుండి దూరం అయిపోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. చక్కని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి లాభాలు, తర్వాత గృహ నిర్మాణం చేసే వారికి చక్కని పరిస్థితి, యువతీ యువకులకు వివాహం చేయడానికి అవకాశం కనబడుతూ ఉంది. ప్రేమ వివాహాలు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి జరుగుతూ ఉంటాయి. టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి లాభ పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వారు జూన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. గ్రహ పరిస్థితి 70% అనుకూలంగా ఉంది కాబట్టి ధనధాన్య లాభాలు, విద్యా ఉద్యోగ లాభాలు, తర్వాత ధర్మకార్యాలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. దేవతా గురుభక్తి వీరిలో పెరుగుతూ ఉంటుంది. నిలిచిపోయినటువంటి పనులు మెల్లమెల్లగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి గురువు అనుకూలమైనటువంటి స్థానానికి వస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం మీరు చేసే పనులలో ఉంటూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సమారాధన, అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా కొంతమంది మీకు ఇంతవరకు దూరంగా ఉన్నటువంటి బంధువులు కూడా దగ్గరికి వచ్చి ఆప్యాయతగా పలకరించే పరిస్థితి జూన్ మాసంలో కనబడుతూ ఉంది. కుటుంబంలో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనం ఈ మాసంలో చెప్పుకోదగ్గటువంటి విషయంగా చెప్పవచ్చు. ఓం తత్సత్.